ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం వరకు కూడా నీ ప్రియ పిల్లలందరినీ, సార్వత్రిక సంఘాన్ని, సకల పరిశుద్ధులను, మమ్మలను అందరిని కూడా నీ రక్తము చేత కడిగినారు కాబట్టి భద్రపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ఈరోజు నీ వాక్యముల నుండి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకో. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారిని కూడా బలపరచండి, ధైర్యపరచండి. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని సన్నిధిలో మీతో కూడా ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపకై నేను దేవునికి ఎంతో రుణస్థుడను. ఆయన సహాయాన్ని బట్టి మీ సన్నిధిలో నిలబడుతున్నానని, ఆయన నడిపించిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నానని, ఆయనే నన్ను బలపరిచి ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాడని నేను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. మా శక్తి చేత, మా బలము చేత ఈ పరిచర్య మేము చేయట్లేదు. కేవలం దేవుడే మా దిక్కు కాబట్టి దేవుని మీద ఆధారపడి ఈ పరిచర్య మేము చేస్తూ ఉన్నామని తెలియజేస్తానికి దేవుని సన్నిధిలో సేవకునిగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యములోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను. ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇందులో మరి శ్రేష్టమైన స్వాస్థ్యము మనకున్నది అనేటువంటి మాటను అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. ఈ స్వాస్థ్యము ఎవరిస్తారు, ఎవరిది, అది మనకు కనిపిస్తుందా లేక మరుగై ఉన్నదా అనేటువంటి విషయాలు మనం లేఖనాల్లోనికి వెళ్తే చాలా లోతైన అనుభవాలు ఆ స్వాస్థ్యం గురించి మనకు దేవుడు వ్రాసి పెట్టి ఉంచాడు. అయితే ఈ దినాలలో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం ఎంతకాలము నుండి దేవుని వెంబడిస్తున్నామో, ఎంతకాలము నుండి ప్రభువులో మనము జీవిస్తున్నామో, ఎంతకాలము నుండి ప్రభు మనలను ఆయన పిల్లలుగా ఆయన సంఘములో ఆయన సేవలో ఉంచుతున్నాడో, మన మీదకు వస్తున్నటువంటి శోధన, శ్రమ, సంతోష, ఆనందాలు వీటన్నిటిలో కూడా మిళితమై మనం విశ్వాసముతోనూ ప్రార్థనతో మనం నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఈ తరుణాల్లో మనకు రాకూడనటువంటి ఆలోచనలు సాతాను కూడా కలగజేస్తూ అనేక పర్యాయాలు మన జీవితాన్ని లేక మన ప్రయాణాన్ని కూడా ప్రశ్నల్లోనికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రమాదంలో కూడా ఉన్నటువంటి ఈ దినాలలో మనము జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ఉండవలసినటువంటి మాటను ఈరోజు పౌలు గారి ద్వారా మనం వింటూ ఉన్నాం. ఏంటంటే, దేవుని పిల్లలమైన మనకు, ఈ లోక ప్రయాణంలో దేవునితో కూడా నడుస్తున్నటువంటి మనకు, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనకు, మన అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము, ధన్యకరమైనటువంటి అనుభవాలు మనకు దాచిపెట్టబడి ఉన్నాయి అనేటువంటిది
ఈ వాక్యంలో దేవుడు మనకు పొందుపరిచాడు. ఏంటి అంటే అది మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము మనకున్నది అంటాడు. దేవుని పిల్లలమైన మనకు స్థిరమైన మరీ శ్రేష్టమైన, బాగా మనం గమనించాలి, ప్రతి మనిషి కూడా శ్రేష్టమైన దాన్ని కోరుకుంటాడు. శ్రేష్టమైనది ఏది, మరీ శ్రేష్టమైనది ఏది అంటే అది దేవుని స్థిరమైన మనకిస్తున్నటువంటి స్వాస్థ్యమని మనం గమనించాలి. దేవుని వెంబడిస్తున్నటువంటి మనకు, ఆయన సేవ చేస్తున్నటువంటి మనకు, ఆయన సంఘముగా ఉన్నటువంటి మనకు దేవుడు మరీ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యమును మనకు ఉంచాడు. దాని కొరకే కాబోలు అపోస్తలులు ఖైదుల్లోనికి వెళ్ళారు, జైల్లోనికి వెళ్ళారు, శిరఛాదనం చేయబడ్డారు, చంపబడ్డారు, అవమానపరచబడ్డారు, కొట్టబడ్డారు. కారణం ఏంటి? మరి శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము దేవుడు మనకు ఉంచాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ స్థిరమైనది మనకున్నది, ఆ స్వాస్థ్యము మనకున్నది. అది ఎలాంటిది అంటే మరీ శ్రేష్టమైనటువంటిది అని. దాని కొరకే మనం ప్రయాణిస్తున్నామని, క్రీస్తులో ఉన్నామని, క్రీస్తు దాని కొరకే మనల్ని పిలిచారని, ఆ స్వాస్థ్యము కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, ఆయన మన చెయ్యి విడువక నడిపిస్తున్నాడని, కష్ట నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, కన్నీటిలో, లేమిలో కూడా మనం ఎందుకు క్రీస్తుతో కూడా నడుస్తున్నామంటే మనకు తెలుసు మనకు ఒక స్వాస్థ్యము దేవుని దగ్గర ఉంది. పేతురు ఒక రోజు యేసు ప్రభుని అడుగుతాడు, ప్రభువా, ఈ లోకంలో మేము అన్నిటిని విడిచిపెట్టి వెంబడిస్తున్నాం, మాకేమిస్తావు, మాకేంటి ప్రతిఫలం అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, ప్రపంచ పునర్జన్మ మందు మీ 12 మందికి 12 సింహాసనాలు వేయబడతాయి. 12 సింహాసనాల మీద మీరు కూర్చుండబెడతారు. మీరు కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి, స్థిరమైనది మీ కొరకు ఉంచబడిందని చెప్పని చెప్తాడు. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ అంటాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబోతున్నటువంటి ఆ మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అని చెప్తాడు. మనకు స్వాస్థ్యం మహిమగా, మనకు స్వాస్థ్యమైన సింహాసనముగా, మనకు స్వాస్థ్యం అక్కడ అధికారులముగా. నీతిమంతులకు అధికారం రాబోతుంది, నీతిమంతులకు అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. స్థిరమైన స్వాస్థ్యము, కలిమి సంపదలన్నీ కూడా ఆయన పిల్లల కొరకు కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తాడు, ఆయన పిల్లలైనటువంటి వారికి, నీతిమంతులకు ఆయన దాసించినటువంటి మేలులు ఎన్ని అన్ని కాదు అని చెప్పంటాడు. అవి కంటికి కనపట్టలేదంటాడు. స్థిరమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము మనకు దేవుడు ఉంచాడు. ఈరోజు మరి శ్రేష్టమైనటువంటి విషయాన్ని, ఆ విషయాలను దేవుడు మనతో పంచుకుంటున్నాడు. మరీ శ్రేష్టమైనది, స్థిరమైన దేవుడిచ్చేటువంటి కలిమి అని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటిల్లో నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావా? భయపడక్కర్లేదు. కారణం ఏంటంటే మరి శ్రేష్టమైన స్థిరమైన కలిమి ప్రభు నీ కొరకు దాశించడు, దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. రెండో విషయానికి వస్తే ప్రియులరా, 11వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అంటాడు. సోదరి సోదరుడా, ఈరోజు రెండవ విషయానికి వస్తే శ్రేష్టమైనటువంటి బలి,
దేవునికి మనం ఇచ్చేటువంటి బలి ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. ఏ బలి ఇస్తావు? కోడి దూడలనా, మేకలనా, ఎద్దులనా? పాత నిబంధన కాలములో బలులను అంగీకరించాడు దేవుడు. కానీ క్రీస్తే మన కొరకు పూర్తిగా ఒక్కసారి బలి అర్పించాడు, బలైపోయాడని మనకు తెలుసు. కాబట్టి మనం ఇచ్చేటువంటి బలి ఏంటి? శ్రేష్టమైన బలి ఏంటి? మనం ఇచ్చేటువంటి బలిని బట్టే మనము నీతిమంతులమని తీర్చబడతామని బైబిల్ చెప్తుంది. మనము నీతిమంతులంగా తీర్చబడాలంటే మనము బలి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బలి. ఏమడిగాడు దేవుడు బలి? సామెతల గ్రంథంలో మనం చూస్తాం, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము అంటాడు. దాన్ని దేవునికి ఇవ్వాలి. దావీదు మహారాజు కూడా రాస్తూ అంటాడు, నీవు బలులను కోరే దేవుడు కాదు, ఒకవేళ కోరితే నేను ఇచ్చేవాడిని, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అని చెప్తాడు. ప్రియులరా, మనము నిజమైనటువంటి బలి ఏంటంటే నిన్ను నీవే దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకోవాలి. తల మొదలుకొని అరికాలు వరకు నీవు దేవునికి బలైపోవాలి. బలిపీఠం మీద బలిగా నీవు ఉండాలి. దేవునికి ఒక అర్పణగా నీవు ఉండాలి. అంతేకాదు దేవునికి నీవిచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. శ్రేష్టమైనదిగా ఉండాలి. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వకూడదు. బాగా చదువుకున్నటువంటి నీ కుటుంబంలో బిడ్డలను దేవునికి ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నువ్వు శ్రేష్టమైనటువంటి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. కయ్యూను ఇచ్చిన బలి కంటే హేబేలు ఇచ్చినటువంటి బలి శ్రేష్టమైనది అంటాడు దేవుడు. శ్రేష్టమైనది. దేవుడు శ్రేష్టమైన స్థిరమైన కలిమిని కొరకిస్తున్నప్పుడు దేవుని కొరకు శ్రేష్టమైన బలి ఎందుకు ఇవ్వలేవు? నీ నాలుకను దేవునికి బలిగా ఇచ్చినావా? నీ కన్నును దేవునికి బలిగా ఇచ్చినావా? యోబు అనేటువంటి మహాభక్తుడు చెప్పిన మాట ఏంటంటే, కన్యకను నేను ఏ రీతిగా చూస్తాను, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు. ఈనాడు మానవుడు చెడిపోవడానికి ప్రత్యేకమైన కారణం కన్నే. మత్తయి సువార్త 6 అంటాడు, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతే చెడిపోతాయి. ఒక స్త్రీని మోహపు చూపుతో నువ్వు చూస్తే ఆమెతో కూడా నువ్వు పాపం చేసిన వ్యక్తి అవుతావు. క్రైస్తవులమని చెప్పుకుంటూ, దేవుని పిల్లమని చెప్పుకుంటూ నిన్ను నీవే దేవునికి బలిగా అర్పించుకోకుండా, దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన బలిగా నువ్వు వండుకోకుండా, నేను బోధ చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, లేకపోతే మరి ఏదో చేస్తున్నానని చెప్పని నిన్ను నీవు తృప్తిపరచుకుంటూ మనుషుల్లో గొప్ప పేరు తెచ్చుకుంటున్నటువంటి అనుభవం నీలో ఉన్నట్లయితే నీవు శ్రేష్టమైనటువంటి బలిగా ఉండవని దేవుని వాక్యం చెప్తుంది. నీతిమంతుల లిస్టులోనికి రాలేవని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలంటే నువ్వు దేవునికి నిన్ను నీవు పూర్తిగా అప్పగించుకోవాలి. ఆపాదమస్తకం నీకు అంకితమని ప్రభు దగ్గర నీవు సాగిలపడాలి. కాబట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించినటువంటి హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందటమే కాక అతడు మృతి నొందియు శ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ దినాలలో కూడా హేబేలు నీతిమంతుడే. హేబేలు మాట్లాడుతున్నాడు. ఆయన రక్తము భూమిలో నుండి దేవునికి మొర్రబెట్టడం చూస్తాం బైబిల్లో. నిజంగా నీవు శ్రేష్టమైన బలిని అర్పించే బిడ్డవైతే దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చటమే కాక నీ గురించి మంచి సాక్ష్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ సఫలపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడనేటువంటి సంగతిని దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. 3వ దానికి వద్దాము. 12వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్య పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అంటాడు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం, యేసు రక్తం మరి శ్రేష్టమైనటువంటి రక్తం. దేవుడు నీకేదైనా ఇవ్వాలి అనుకుంటే అది మరీ శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి నువ్వు ఇచ్చేది శ్రేష్టమైందో కాదో ఈరోజు నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. మరి శ్రేష్టమైన రక్తం, నిష్కళంకమైన రక్తమని, గొర్రెపిల్ల రక్తమని, ప్రోక్షణ రక్తమని, పాపములు తీసివేసే రక్తమని, పరిశుద్ధునిగా మార్చే రక్తమని, యేసు రక్తమని, కళంకములు, మచ్చలు, డాగులు తీసివేసే రక్తమని, దాదాపుగా 2025 సంవత్సరాల క్రితం సిందించిన రక్తం ఇప్పటి వరకు ప్రభావం చూపుతూ మానవుల మీద కనికరం చూపుతున్న రక్తం అని నువ్వు గమనించాలి. ఎంత శ్రేష్టమైన రక్తం! మనుషుడు చెరిపి వేస్తే చెరిగిపోయే రక్తం కాదు, కడిగి వేస్తే కడిగి నీళ్ళముడు కొట్టుకుని వెళ్ళే రక్తం అది కాదు. ఈ రక్తము ద్వారా విమోచించబడినటువంటి సంఘాలు ఉన్నాయి. ఈ రక్తం ద్వారా విమోచన క్రయధనమైనటువంటి వస్తువులు, దేవునికి ఉపయోగపడే వస్తువులు, పరిశుద్ధపరచబడిన వస్తువులు ఉన్నాయి. ఈ రక్తం వల్ల ప్రాంతాలు పరిశుద్ధపరచబడ్డాయి. ఈ రక్తం వల్ల పాపము కడగబడుతుంది. ఈ రక్తం వలన పరిశుద్ధులుగా మనుషులు మారుతూ ఉన్నారు. అపవిత్రత పోతుంది. ఎంత మరీ శ్రేష్టమైన రక్తం! 10వ అధ్యాయంలో ఎబ్రీ పత్రికలు చూస్తే కోళ్ల రక్తం గాని, ఎద్దుల రక్తం గాని మానవుని యొక్క పాపాన్ని తీసివేయట అసాధ్యమని అంటది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడింది ఏంటో తెలుసా? యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచునని. ఇంత మరీ శ్రేష్టమైనటువంటి ప్రోక్షణ రక్తము దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ప్రోక్షణ రక్తం. 3వ విషయం ఇది. 4వ విషయం దగ్గరికి వస్తే 11వ అధ్యాయము 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరల పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానమును పొందుకొని విడుదల పొందునలక యాతన పెట్టబడిరి అంట. మరీ శ్రేష్టమైన పునరుత్థానం దేవుడిచ్చేది ప్రపంచంలో మనకి ఎవరు ఇవ్వలేరు. యేసు ద్వారా మనకు కలిగేవి ఎవరి ద్వారా కూడా మనకు కలగవు. కోట్ల రూపాయలు కాదు, ప్రపంచమంతా మనం రాసిచ్చినా ఎవరు మనకిచ్చేది కాదు అది. అందుకని మరీ శ్రేష్టమైనది అంటాడు. మొదటిగా మనం చూసాం మరీ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం. రెండవది మనం చూసాం శ్రేష్టమైనటువంటి బలి దేవుడు మన కొరకు యేసుక్రీస్తునిచ్చాడు. మూడవది శ్రేష్టమైనటువంటి రక్తం. నాలుగవది శ్రేష్టమైనటువంటి పునరుత్థానం. పునరుత్థానమును దేవుడు మరీ శ్రేష్టమైన. ఒకవేళ నేను అనుకుంటా లోకంలో ఏదైనా నీకు నాకు మనకు ఒకవేళ ఇది శ్రేష్టమైంది అని చెప్పి అనుకోవచ్చును, కానీ శ్రేష్టమైన దానికంటే కూడా మరీ శ్రేష్టమైనది దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నిజముగా శ్రేష్టమైనది ఏది లేదు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా మనము కొంతకాలం ఈ లోకములు మనకు ఉపయోగపడటకు, మనం ఉపయోగించుకుంటకు, మనలో ఉపయోగించుకుంటకు ఏమైనా ఉపయోగపడతాయేమో, కానీ మరీ శ్రేష్టమైనది ఏది కూడా లేదు. పునరుత్థానం, ఒక మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేచేదే పునరుత్థానం. మొట్టమొదటిగా ఈ పునరుత్థానం పొందినటువంటి దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మొట్టమొదటిగా మరణము నుండి తిరిగి లేచారు. కొత్త నిబంధన ప్రకారంగా మొట్టమొదటిగా లేచిన ఆయనే. ఆయన పునరుత్థానమందు తిరిగి లేచి ఆ పునరుత్థానమును
ఆయన పిల్లలకు వారసత్వంగా దేవుడిచ్చాడు. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన మరణ పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడి ఎటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇలా గమనిస్తున్నారా దేవుని వాక్యాన్ని? ఆయన పునరుత్థానాన్ని పొందుకోవటానికి, ఎందుకు ఆయన పునరుత్థానం ఎందుకు అంటే అది మరి శ్రేష్టమైన పునరుత్థానము. దాన్ని పొందుకోవటానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, సమస్తమును నష్టపరుచుకొని వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా నేను ఎంచుకొనిచున్నాను. గమనిస్తున్నావా? దేవుడు మనకిచ్చేటువంటి మరి శ్రేష్టమైనటువంటివి నువ్వు పొందుకోవాలని దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సోదరి సోదరుడా, శ్రేష్టమైనటువంటివి దేవుడు మనకివ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి శ్రేష్టమైన పునరుత్థానం యేసు క్రీస్తు ద్వారా మనకు లభిస్తూ ఉంది. మరి శ్రేష్టమైన పునరుత్థానం అని గుర్తు చేస్తా ఉన్నాను. ఇవి సాధారణంగా దొరికేవి కాదు. మనుషులు మనకిచ్చేది అంతకంటే కూడా కాదు. దేవుని సన్నిధిలో మనము మరి శ్రేష్టమైనటువంటి పునరుత్థానాన్ని కలిగిన వారమని ధైర్యముగా దేవుని వెంబడించాలని సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగనే 5వదిగా మనం చూస్తే ప్రియులరా, 5వదిగా మనం చూస్తే 7వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఇతడెంత ఘనుడో చూడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లుగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము తనకు కలిగినటువంటి వాటిల్లో మెల్కీషెదెకు అనేటువంటి ప్రధాన యాజకునికి 10వ వంతు ఇచ్చాడు. ఆ 10వ వంతుకి దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే శ్రేష్టమైనది అంటారు. బైబిల్ చెప్తుంది 10వ వంతు. చాలా మంది ఈ సోషల్ మీడియాలో కావచ్చు, చాలా మంది మాట్లాడుతున్నారు, ఈ 10వ వంతు కొత్త నిబంధనలో ఎక్కడ ఉన్నది అంటారు. కానీ బైబిల్ చెప్తుంది అబ్రహాము మూల పురుషుడైనటువంటి యాజకునికి తాను దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చను. 10వ వంతు ఇచ్చను, 10వ వంతు ఇచ్చను. ఇంగ్లీష్లో దశమ భాగము, దశమ 10వ వంతు, తెలుగులో 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఇచ్చాడు. ఈ వాక్యం ఎలా ఉంటే మాసిదోనియా సంఘం గురించి పౌలు గారు చెప్తుంటాడు, వారి శక్తికి మించి ఇచ్చారు. దేవునికి సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. మనం దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా శ్రేష్టమైనది. 10వ వంతు శ్రేష్టమైంది. అది దేవునికి మనము ఇచ్చేది ఉండాలి. ఇక్కడ నేను ఎక్కువసేపు మాట్లాడటానికి ఇష్టపడలేదు, కానీ అది శ్రేష్టమైందని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి అక్కడ మనం మాట్లాడక తప్పలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా సంఘాలతో మాట్లాడుతూ, మీరు ఇచ్చినటువంటి వస్తువులు నాకేమో తక్కువ లేకుండా ఉన్నాయి, ఎక్కువగా ఇచ్చారు. నేను ఈవి కొరకు ఆశించి మాట్లాడలేదు, కానీ మెట్టుకు మీకు రావలసినటువంటి ఆశీర్వాదముల కొరకు నేను మాట్లాడుతున్నాను అంటాడు. ఈరోజున దేవుని బిడ్డలారా, 10వ వంతు నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో, ఏ సేవకుల దగ్గర మీరు రక్షించబడ్డారో ఆ సంఘాలకు, ఆ సేవకులకు మీరు ఇచ్చి వారి దగ్గర దీవెనలు పొందండి. ప్రభు యొక్క బ్లెస్సింగ్ పొందాలని నేను సేవకునిగా తెలియజేస్తున్నాను. దానిని దేవుడు అంటున్నాడు శ్రేష్టమైనది 10వ వంతు అంటాడు. 10వ వంతు శ్రేష్టమైనది. దాన్ని దేవునికి ఇస్తున్నావా? దేవుడు శ్రేష్టమైనవన్నీ నీకు ఇచ్చాడు.
దేవునిది దేవునికే, అది కూడా నీది కాదు కదా. 1000 రూపాయలు దేవుడు నీకు ఇస్తే దానిలో 10 వంతు 100 రూపాయలు నీది కాదు కదా, అది దేవుంది అంటాడు. దేవుని దేవునికి ఇచ్చేసి ఆయన శోధించు, ప్రార్థన చేయి, ఆకాశ వాకిలిపి పట్రాంతి దీవులతో దేవుడు నిన్ను నింపుతాడని దేవుని వాక్యం చెప్తుంది. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే 7వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. ఆ ధర్మశాస్త్రము దేనిని సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనదను నిష్ప్రయోజనమైనను అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ప్రియులరా, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో క్రీస్తు దాన్ని చేస్తాడని రోమా సంఘంలో చెప్పబడింది. కాబట్టి చివరిగా మనం ధ్యానించేది ఏంటంటే మరి శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏంటి నిరీక్షణ? యేసు మన కొరకు రాబోతున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని వెంట ఎగిరిపోతాము. ఆయన రాజ్యం మనకున్న నిరీక్షణ, ఆయన రాజ్యంలో 10వ స్థానాలు మనకున్నాయి. మన దేవుడు ఎంతగానో నిరీక్షణతో నడిపిస్తున్నాడు. మరి శ్రేష్టమైన నిరీక్షణ. ఇవన్నీ లోకం మనకి ఇవ్వలేదు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇవన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని శ్రేష్టమైనది దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మన దేవుని స్తుతిస్తూ ఈ లోకంలో సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, ప్రభు కృప ద్వారా 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం 26, 27, 28 CGFM మినిస్ట్రీ ద్వారా ఏర్పరచబడినటువంటి సభలు. ప్లేస్ ఎక్కడంటే కూచిపూడి కేంద్ర స్థలంలో జరిపించబడుతున్నాయి. కావున ఈ పాంప్లెట్ చూసిన వారు ఈ తేదీల్లో మరి మీటింగ్స్కి వచ్చి దైవ వర్తమానములు విని ఆశీర్వదించబడాలని, రోగులై ఉంటే స్వస్థత ప్రార్థనలు కూడా చేయబడతాయి. కాబట్టి వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి. వాక్యమును మీరు విని ఆశీర్వదించబడాలని ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో తప్పగా కలుద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి, ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు చిన్న, అలాగే దేవి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి, అలాగే యాకోబు, ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి వారిని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, చిన్న, దేవి, అలాగే కీర్తి, యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చండి. చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటాడు, ప్రయాణంలో తోడైండు. కీర్తి జాబులో సహాయం చేయండి నాయన. అలాగే దేవికి మంచి ఆరోగ్యము దయచేయండి. యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు, ఆ బిడ్డ ప్రయాణంలో కూడా తోడైండు. చదువులో ఆ బిడ్డకు సహాయం చేయండి. వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.